హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసింది. తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థుల ఇక్కడ బీ ఫార్మ్స్ కానివ్వండి, అలాగే ఆ అభ్యర్థన ఖరారు చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ నుంచి నల్గొండ ఎంపీ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికైన గార్లపాటి జితేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా నమస్కారం సార్. నమస్తే అండి. హోలీ శుభాకాంక్షలు. అండ్ హోలీ రోజున మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది. సో అసలు మీ యొక్క జర్నీ చెప్పండి సార్. స్వచ్ఛ భారత్ విషయంలో మీరు బాగా యాక్టివ్గా స్టేట్లో పాల్గొంటూ వచ్చారు. సో స్వచ్ఛ భారత్ పట్ల మీరు చేసిన యాక్టివిటీస్ గురించి చెప్తూ ఉంటాం. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకున్న కార్యక్రమానికి మొట్టమొదటి నాకు ఎంబడే బీజేపీ పార్టీలో రాష్ట్ర కన్వీనర్గా నియమించారు. ఆ తర్వాత రాష్ట్ర చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమాల గురించి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ ఉద్యమ రీతిలో తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, దాని ద్వారా మన ఇంటి నుండి మొదలై మన వీధి, మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం, ఈ విధంగా ఎన్నో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఆరోగ్యరీత్యా సమాజంలో అందరికీ కూడా దోహదపడే విషయం అని చెప్పేసి తెలిపిన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాల్లో మేము మా టీం చాలా చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేసి, ఉదాహరణకి లాస్ట్ అక్టోబర్ 2 రోజు మొత్తం హైదరాబాదులో సేవాభారత్ తరఫున 21,000 మంది అందులో పాల్గొన్నారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని రకాలుగా 21,000 మంది పాల్గొని దాన్ని స్వచ్ఛందంగా చాలా చక్కటి కార్యక్రమం చేపట్టి, దీనివల్ల ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్వచ్ఛ భారత్ అనేది ఒక ఉద్యమంలాగా సాగుతున్న ఇది రేపు వచ్చే అక్టోబర్ 2, 2020కి 150 సంవత్సరాలు గాంధీ గారి జయంత్యుత్సవాలు కాబట్టి ఆ సందర్భంగా తీసుకున్న నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఇది ఒక ఉద్యమంలా సాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మరుగుదొడ్లు, లక్షల మరుగుదొడ్లు, దేశమంతా కోట్ల మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. ఈరోజు 100% ఈ ఓపెన్ డెఫిసిటీ గురించి ఉండకూడదు, ఉంటే ఆరోగ్యానికి నష్టమని చెప్పేసి వీటి వల్ల చక్కటి టాయిలెట్స్ మొత్తం కోట్ల కొద్దీ కట్టించి ఒక 100% నిర్మించినటువంటి గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు రోడ్డు మీద ఉమ్మి వేయాలన్నా, చెత్త వేయాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి దేశాభివృద్ధికర చేస్తున్న ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఉద్యమంలా నడిపించారు కాబట్టి వారికి దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. నరేంద్ర మోదీ గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్పారు. పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలే స్వచ్ఛ భారత్ని చాలా సీరియస్గా తీసుకొని ఉంటున్నారు, చేంజ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి. అది మీరు ఎంతవరకు నమ్ముతారు? అండ్ ఈ దిశగా ఇన్స్పైర్ చేయడానికి మీరు చేసిన కార్యక్రమం. ఎగ్జాక్ట్లీ. దాని విషయంలో నేను చాలా స్కూల్స్లలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో చిన్నపిల్ల అప్ టు 10th క్లాస్ ఉన్న స్కూల్స్లలో ఎన్నో కాంపిటీషన్స్ పెట్టాను. నేను ఎన్నో వ్యాసరచన పోటీలు పెట్టాను. స్వచ్ఛ భారత్ మీరు ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారని చెప్పేస్తే అట్లా ఎన్నో రకాలుగా వారి ఫోటోతో ఉన్న ఒక ఇండియా ఫోటో కూడా వారికి పిల్లలందరికీ కూడా వాళ్ళు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రైజులు ఏమంటే నరేంద్ర మోదీ గారిది ఇండియా ఫోటో పెట్టేసేసి ఒక మెమెంటో ప్రతి ఇంటికి కూడా చేర్చగలిగాను. దానివల్ల ఏమంటే వాస్తవంగా కూడాను పిల్లల్లోనే ఇది ఎక్కువగా ఉంది. పిల్లలు ఇంటికి పోయి పేరెంట్స్ చెప్పే సమయం వచ్చింది. ఈ రోజు మా చింట్లో చాక్లెట్ పడేసినా, పేపర్ పడేసినా కూడా స్వచ్ఛ భారత్ అనే సమయం తీసుకొచ్చారు దాన్ని నరేంద్ర మోదీ గారు. అండ్ అలాగే మొబైల్ టాయిలెట్స్ గురించి మాట్లాడాల్సిన ఇప్పుడు అవసరం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆన్ ద రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడమే కాకుండా మొబైల్ టాయిలెట్స్ కూడా నిర్మించాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, అవి ఎంతవరకు ఉన్నాయంటారు? తెలంగాణలో, హైదరాబాద్లో చెప్పాలంటే ఇంకా చాలా అవసరాలు ఉన్నవి. కొంతమేరకే చేయగలిగింది ఇక్కడ ప్రభుత్వము, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎన్ని కావాలో అన్ని లేవు. ఏదో ఏం చెప్పాలా, దానికి స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ఫండ్స్ని, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని వేరే విధంగా వాడుకొని దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని నేను అంటాను. ఓకే, రైట్. ఇప్పుడు మీరు నల్గొండ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బీజేపీ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి మీరు పోటీలోకి బరిలోకి దిగబోతున్నారు. అంటే డెఫినెట్గా ఇక్కడ నల్గొండ ప్రజలకు గళం మీరు పార్లమెంట్లో విప్పే దిశగా మీరు ప్రయత్నం చేయాలనే ఒక యత్నం. సో ఎటువంటి సమస్యల మీద మీరు ముందుగా ఫోకస్ చేయబోతున్నారు నల్గొండలో? నల్గొండ గురించి రాజకీయంగా చెప్పాలంటే గతంలో పరిపాలించిన నాయకులు ఏదో
ఉడతా భక్తిగా చేశారు తప్పితే ఏమీ పూర్తిగా చేయలేదని నేను అంటాను. రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో నల్లగొండ కూడా ఒకటి వెనుకబడిన జిల్లా అంటా నేను. అక్కడ చాలా సమస్యలు ఉన్నవి, చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నేను స్వతహాగా వాలంటరీగా నేను చిన్నప్పటి నుంచి కూడాను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా, భారతీయ జనతా పార్టీ సింపథైజర్గా నేను 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి ఇదొక ఆర్గనైజేషన్, ఇదొక సోషల్ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ సందర్భంగా అని చెప్పి నేను చేతి తీసుకున్నా. కానీ ఆ సందర్భంగానే నాకు నరేంద్ర మోదీ గారి ఇన్స్పిరేషన్ తోటి నేను పార్టీలో చేరి కమిటెడ్గా పనిచేస్తున్నందుకే నాకు ఈరోజు పార్టీ అధ్యక్షుల వారు కానివ్వండి, రాష్ట్ర నాయకులందరూ కూడాను నాకు ఈ అవకాశం ఇచ్చారు. నల్గొండ నుండి పోటీ చేసి గెలిచి నల్గొండ అభివృద్ధికి మీరు తోడ్పడాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి అందరూ, రాష్ట్ర నాయకులందరూ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లాకు మీరు ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారని మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను. నా సొంత ఊరు నల్గొండ జిల్లాలో దేవరకొండ కాబట్టి నాకు అక్కడ సమస్యలు బాగా తెలుసు. వీటి గురించి ఎక్కువగా పోకుండా గత పార్లమెంటు సభ్యులు నాకు తెలిసినంత వరకు పార్లమెంట్లో నల్గొండ అభివృద్ధి గురించి కానీ, నల్గొండ సమస్యల గురించి కానీ ఎప్పుడు లేవనెత్తరని అనుకోవట్లేదు. నేను ఎప్పుడు లేవనెత్తలేదు. వాళ్ళకు వచ్చిన ఎంపీ ల్యాడ్స్ ఏమైనా గ్రేవ్ యార్డ్స్కి లేకపోతే బస్ స్టాండ్లకి అట్లా వాళ్ళ పేరు కనపడేటి చేశారు. కానీ ఒక ఇండస్ట్రీని తెద్దాము, ఇక్కడ నీటి సమస్య ఎట్లా ఉంది, నల్గొండ జిల్లా పక్కనే నాగార్ సాగర్ పెట్టుకున్న జిల్లాలో ఉంచుకొని కూడా నాగార్ సాగర్ నుంచి మన నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం ఇవాళ నల్గొండ జిల్లాకు అని పట్టించుకున్న నాదుడు లేడని అంటా నేను. దానివల్ల ఇవన్నీ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అందరూ అలా ఇలా అని మాట్లాడుతుంటారు, నాయకులు అనగానే, ప్రజానాయకులు అనగానే ఒక రకంగా మాట్లాడుతుంటారు ప్రజలు ఎప్పుడు కూడాను. నేను రాజకీయాల్లో వస్తున్నాను, ఒక ఎంపీగా గెలిచి నల్గొండ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి వచ్చినప్పుడు నన్ను అందరూ అన్నారు, మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, మీకు ఎలాంటి ఎత్తులు చిత్తులు తెలియదు, మీకు రాజకీయాలు మీరు పనికిరారు అన్నారు. కానీ నేను మాత్రం ఎక్కడ నేను నా పట్టుదలను సడలించలే. అదే పట్టుదలతోటి 5 సంవత్సరాల నుంచి 2014 అడిగా నేను, ఇదే భారతీయ జనతా పార్టీ నుంచి నాకు టికెట్ కావాలి, నేను పోట్లాడతానని చెప్పేసి, నేను నల్గొండ అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్పేసి. కానీ అప్పుడు తెలుగుదేశం అలయన్స్లో ఉండడం వల్ల మనకు అవకాశం రాలేదు. కానీ ఏది జరిగినా మన మంచిగా అనుకునే వ్యక్తిని కాబట్టి ఈరోజు నాకు 5 సంవత్సరాలు కష్టపడ్డదానికి, కమిటెడ్గా పార్టీలో పనిచేస్తున్నందుకు నన్ను గుర్తించి రాష్ట్ర నాయకత్వం నాకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని 100% నేను సద్వినియోగపరుచుకుంటాను. తప్పకుండా పార్లమెంట్ మెంబర్గా గెలిచి పార్లమెంటులో నల్గొండ అభివృద్ధి కొరకై తప్పకుండా పాటుపడతానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన అక్కడ విషయాలు చెప్పాలంటే నీళ్ళ గురించి చెప్పాను. అలాగే ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ సమస్య కొన్ని ఏళ్ల మట్టి నుంచి అందరు నాయకులు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటివరకు పూర్తి ఎక్కడ సాధించలే, ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు. నాగార్ సాగర్ జిల్లాలో ఉంటే కూడా నీళ్ళు అందిలేకపోతున్నాం. ఇంకా ముఖ్యంగా చాలా దగ్గరలో చాలా కాన్స్టిట్యున్సీలలో కూడా అడుగుతుంది ఏమంటే, దేవరకొండ అనుకోండి మా విలేజ్, ఈ రైల్వే స్టేషన్ మనకు ఎందుకు లేదు, పక్కన జడ్చర్లకు ఉంది, మిర్యాలగూడకు ఉంది, దేవరకొండకు ఎందుకు లేదు, మీరు సాధించాలని చెప్పేసి ప్రజల డిమాండ్ ఉంది. ఈరోజు ఈ హోలీ సందర్భంగా ఈరోజు మా దేవరకొండ గ్రామంలో నేను దేవరకొండ గ్రామ ప్రజలతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నాను. ఆ సందర్భంగా వాళ్ళు ముఖ్యంగా డిమాండ్ చేసి ఇదేను, ముఖ్యంగా మీరు ఎంపీ కావాలా, మీరు పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించి దేవరకొండ పట్టణానికి మీరు రైల్వే లైన్ తేవాలని చెప్పేసి చెప్పారు, అడిగారు. దానికి నేను సుముఖంగా ఉన్నాను. తప్పకుండా ప్రజలు నా వెంబడి ఉన్నారని నమ్ముతున్నాను, నల్గొండ జిల్లా ప్రజలు. అదే కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే నరేంద్ర మోదీ గారి తరఫున వస్తున్న ప్రతినిధి గార్లపాటి జితేంద్ర కుమార్, వీరిని గెలిపిస్తేనే మనము నల్గొండ అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి వారు ఘంటాపదంగా చెప్తున్నారు. దీన్ని ఎలాంటి అపోహలకు పోకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు బీజేపీ అభ్యర్థిని నేను నరేంద్ర మోదీ గారి ప్రతినిధిగా పనిచేస్తున్నాను, అంతేకాని నేను ఒక నాయకుడిని చెప్పట్లేదు. నేను కార్యకర్తగా నల్గొండ అభివృద్ధి కొరకు నా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నల్గొండకి మీరు కూడా ఒక చౌకీదార్ లాగా ఉంటారు అయితే? 100% మై బీ एक चौकीदार हूँ नलगोंडा जिला के लिए. రైట్.
మీరు ఇందాక అన్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క ఎంపీగా పనిచేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా ఫ్లోరైడ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఏమీ జరగట్లేదు అని చెప్పేసి. మొన్న అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే కనుక నాగార్జున సాగర్ నీళ్ళు అక్కడ ఫ్లోటింగ్ వాటర్ వచ్చింది అంటే కనుక ఫ్లోరైడ్ సమస్యలు తీరుతాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు అంటారు? దాన్ని నేను అంటానేమంటే పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కడైనా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది తప్పకుండా. దాని మీద నాయకులు సరైన శ్రద్ధ పెట్టక నేను అనుకుంటున్నాను. నన్ను గెలిపించిన తర్వాత తప్పకుండా నీళ్ల గురించి, రైల్వే ట్రాక్స్ గురించి, రైల్వే లైన్ గురించి కూడా తప్పకుండా నేను పోరాడి సాధిస్తానని చెప్పేసి నా నమ్మకం. రైట్ సార్, నల్గొండ జిల్లా అనగానే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ మనకి గట్టిగా గుర్తుకొస్తూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకుంటే కనుక ఆయన నల్గొండ నుంచి చాలా రోజులు ప్రాతినిధ్యం వహించిన సందర్భం కూడా చూస్తూ వచ్చాం. ఈ మధ్య జరిగిన ముందస్తు ఎన్నికలు ఆయన ఓడిపోయారు, కానీ ముందంతా కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే కబంధ హస్తాల్లో ఉంది అనే మాట కూడా వచ్చింది అక్కడ. మరి ఆయన పనితీరు మీద మీరు ఎందుకు అసంతృప్తిగా ఇక్కడ ఉండడం జరుగుతోంది? ఆయన ఇన్నాళ్ళు ఉన్నా కూడా ఫ్లోరైడ్ గురించి ఎందుకు పట్టించుకోలేదంటారు? నో డౌట్ వారు శాసనసభ్యులుగా మంచి పట్టున్న నాయకులేను, ఏ మాట కామాట చెప్పాలంటే. కానీ వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎందుకో తెలియదు నాకు, వారు సరైన పని చేయలేకపోయారా, లేకపోతే దీని మీద దృష్టి పెట్టలేదా, దీని మీద పట్టు బిగించలేదని నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫండ్స్ తెప్పించి తప్పకుండా దాన్ని సాధిస్తా అని చెప్పి నాకు నమ్మకం ఉంది. టీఆర్ఎస్ దగ్గర నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ వెళ్ళలేదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నల్గొండలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి? నాకు అలాంటిదేం కనిపించలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకుల గురించి నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. ఈ నల్గొండ సమస్యను ఎవరు ఎక్కువ పట్టించుకోలేని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఓటు రాజకీయం చేశారని చెప్పేసి మాట్లాడుతారు. తప్పకుండా ఓటు రాజకీయం చేస్తున్నారు, ఎంతసేపు మనం అధికారంలో ఉందామని చూస్తున్నారు తప్పితే జిల్లాల వారి, గ్రామాల వారికి అంత అభివృద్ధి సాగట్లే అని చెప్తాను నేను. రైట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే కనుక నల్గొండలో మీరు ప్రధానంగా లేవనెత్తిన విషయాలు ఒకటి వాటర్, ఇంకోటేమో రైల్వే ఒక ట్రాక్స్ అని కూడా ముఖ్యమైన విషయాలు, అదే ప్రధానమైన లేవనెత్తిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్. నల్గొండ అనగానే ఎడ్యుకేషన్ గుర్తు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఎందుకని అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే అక్కడ చదివే వాళ్ళకి కానీ సరైన విద్యా వసతులు ఎందుకు సరిగ్గా లేవంటారు? వలస వచ్చేస్తున్నారు కదా. అందుకే నేను మొదటి చెప్పాను, రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో నల్గొండ ఒకటి వెనుకబడ్డ జిల్లా అని చెప్పేసి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ముఖ్యమైన విషయాలు అన్నప్పుడు రెండు విషయాలు ఎవరినెత్తా, కానీ అట్లా చూస్తే ఈరోజు ఉన్న పరిస్థితులలో రైతులకు కూడా మనము ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సహాయం అంటే నా మనసులో ఉన్న మాట, ఈరోజు రోజు రోజుకు కూలి పని చేసేవారు తగ్గిపోతున్నారు. అంటే జనరేషన్ టు జనరేషన్ పెద్దవాళ్ళు చేసిన పని చిన్నవాళ్ళు చేయట్లేదు ఈరోజు. కాబట్టి కూలీల అవసరం కూడా చాలా అవసరం ఉంది, దానికి తగ్గట్టుగా లేరంటా నేను. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త యంత్రాన్ని ద్వారా పని తీసుకుంటూ ఉన్నవారికి పని కల్పించుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది రైతులకి. అదే కాకుండా ప్రతి భూమిలో కూడా వాళ్ళకి ఏం పంట పండుతుంది, ఏదేస్తే లాభదాయకంగా ఉంటుందని చెప్పాల్సిన అవగాహన మీటింగ్లు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరితేరిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ని తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో కూడా రైతులను ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు చక్కగా మనం సాయిల్ టెస్టింగ్ చేయించి ఏ సాయిల్లో ఏది పండుతుంది, ఏది లాభదాయకంగా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం నాయకుల మీద ఉందని చెప్తున్నాను. అదే కాకుండా మీరు విద్య గురించి మాట్లాడుతున్నారు. విద్య చాలా ముఖ్యమైనది. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మనిషి బతకవచ్చు. కాబట్టి వేరే జిల్లాలను చూసుకుంటే అక్కడ తక్కువే ఉంది. ఆ విద్యాపరంగా కూడా చాలా స్కూల్స్ చాలా స్టాండర్డ్గా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదే కాకుండా యువతకు నిరుద్యోగ సమస్య ఉంది. యువతకు నా విషయంలో ఏమంటే అందరి గవర్నమెంట్లే జాబ్ రావాలంటే కాదు. కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడాను ముద్రా యోజన తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా లక్షల రూపాయలు వితౌట్ గ్యారంటీ లోన్లు ఇస్తున్నారు. అంటే తను పని చేసుకుంటూ తను ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది దాని ద్వారా. అదే కాకుండా మనం ఒక ఐటీ కారిడార్, ఒక ఇండస్ట్రియల్ ఏరియా బాగా చేసినట్టయితే తప్పకుండా వేల మందికి మనకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తూ అక్కడిదక్కడనే సమస్యలు మనం తీర్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఇంతకుముందు పాలించిన నాయకులు అని చెప్పి గట్టిగా చెప్తాను నేను. ఇప్పుడు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వనండి, నేను 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను స్టేట్ బీజేపీ లీడర్షిప్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు మీకు? ప్రచారంలో వాళ్ళు కూడా ముమ్మరం అవుతారా? వాళ్ళు కూడా పాల్గొంటారా? వాళ్ళతో మీ యొక్క రిలేషన్, మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నారు నాయకులు, రాష్ట్ర నాయకులు. ఎప్పుడైనా గుర్తించాలి మనం ఒకటి,
ఈ పార్టీలో నాయకత్వం లేదా అనడం చాలా శుద్ధ తప్పది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులే కాదు, జిల్లా నాయకులే కాదు, ఇంటింటికి ఒక నాయకుడు ఉన్నాడు. ఎప్పుడు నిరూపించబడతాడంటే ఒకసారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నిరూపించబడతాడు ఎవరైనా కూడాను, ఏ ప్రభుత్వం కానీ ఏ లీడర్ కానీ కూడాను. మీరు అడిగిన దాంట్లో రాష్ట్ర నాయకులు అందరూ కూడాను నన్ను కమిటెడ్గా పనిచేస్తాడని చెప్పేసేసే చాలా సిస్టమేటిక్గా ఉంటాడు అని చెప్పేసి ఎన్నో ఆర్గనైజేషన్స్లో వీరు సంబంధాలు ఉన్నవి, ఎన్నో కమ్యూనిటీ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నాకు ఈ స్థాయి వాళ్ళు కల్పించింది. అలాగే రేపు నేను నామినేషన్ వేయబోతున్నాను. దాని నామినేషన్కు మీరు అడిగిన ప్రశ్నకు నిదర్శనం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోవా లక్ష్మణ్జీ గారు నాతో రేపు నామినేషన్కి వస్తున్నారు. రైట్. సో మంచి సపోర్ట్ అయితే ఇక్కడ 100%. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే బీజేపీలో వాళ్ళకే సరైన ఇది లేదు అని చెప్పేసి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఒక్క సీటు గెలిచారు, వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి కూడా విమర్శలు జరుగుతూ వచ్చాయి. దాని గురించి మీరేమంటారు? ఇవన్నీ అపోహలు. గత అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ అవి రాష్ట్ర ఎన్నికలు, ఇవి దేశ ఎన్నికలు. ఇక్కడ మన దేశ ప్రధాని ఎవరు కావాలన్నది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ కాబట్టి ఒక దేశంలోనే కాదు, ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడు నేను అంటాను. ఈ సందర్భంగా ఏదో ఒకటి బురద చల్లడానికి, ఏదో ఒకటి మాకంటే మగవాళ్ళు ఎవరు లేరని చెప్పుకోవడానికి చేస్తున్న తప్పితే ఇంకో వేరే ప్రచారం కాదని నేను పూర్తిగా చెప్తున్నాను. అలాంటి అపోహలకు ప్రజలు ఎవరు రెడీ లేరు వినడానికి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జనాలు వస్తుంటారు, చెప్పిన మాట వింటుంటారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఏప్రిల్ 11 రోజు వాళ్ళ ఓటు ద్వారా ప్రజలు దాన్ని తెలియదలుచుకున్నారు. అది మనం చూడబోతున్నాము. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజార్టీతో అత్యధిక పార్లమెంట్ మెంబర్స్గా గెలవబోతున్నారని ఘంటాపదంగా చెప్తున్నా నేను. నరేంద్ర మోదీ గారి నాయకత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ పాలన గురించి చాలామంది పార్టీలన్నీ కలిసి ఒక అపోజిషన్గా ఫామ్ అయ్యి నరేంద్ర మోదీని దించేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గురించి మీరేమంటారు? వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదా? ఓట్ల చీలికలు, ఓట్లు లాగేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా ఈరోజు 22 పార్టీలు దేశం మొత్తం కూడాను, నేను అనుకుంటా సుమారు 43-45 పార్టీలు ఉండొచ్చు దేశంలో. 22 పార్టీలు మేము ఒకటే అని చెప్పేసి మహాగఠబంధన్ అని చెప్పేసి పోటీ చేయబోతున్నారు. ప్రజలు దాన్ని పూర్తిగా గమనిస్తున్నారు. ఎవరికైతే సమస్యలు ఎక్కువ ఉన్నాయో, ఎవరైతే స్వచ్ఛంగా లేరో వాళ్ళంతా ఒకటేరని చెప్పి నేను అంటా. నేను ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటుంది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ ఇంకోసారి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒక మాట ఇది కూడా ఉంది, దక్షిణ భారతంలో లేదు అంతగా భారతీయ జనతా పార్టీ అంటున్నారు. అది ఇప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళు దక్షిణ భారతదేశం ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ప్రజలు నిరూపించబోతున్నారు నరేంద్ర మోదీ గారు వెనుక మేము ఉన్నామని చెప్పడానికి. నేను కూడా ఈరోజు పోటీలో ఉంటున్నానంటే నరేంద్ర మోదీ గారు ప్రతినిధిగా ఉంటున్నానని చెప్తున్నా, కానీ నేను ఒక నాయకుడిని ఎవరికి చెప్పట్లే. నేను నరేంద్ర మోదీ గారి నాయకత్వం మొత్తం దేశం అంతా కూడా వెళ్ళిందని మీరు ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారు ఎక్కడికి వెళ్ళా కూడాను. కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక ఆయన తీసుకునే స్టెప్స్ అన్నిటి గురించి కూడా చాలా విమర్శలు రావడం, మీడియాలో రాయడం కూడా జరుగుతూ వస్తుంది. సో మరి అది ఎలా అవుతుంది? పొలిటిక్స్ పరంగా, ఎన్నికల పరంగా ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది? అది చెప్తాను. ఒక నాయకుడు దేశాన్ని పాలించాలంటే ఎన్నో రిఫార్మ్స్ తేవాల్సి ఉన్న అవసరం ఉంది. దానికి వారు మొదటి చెప్పారు, నేను ఎన్నో కఠినమైన రిఫార్మ్స్ చేయబోతున్నా. నేను మొదట కాస్త చేదుగా అనిపిస్తుంది, నాదంతా కొద్దిగా ఒక విజన్తో పనిచేసేవాడిని. నేను ఇన్స్టెంట్గా మీకు ఇవాళ చేతులు అది పెడతానని చెప్పే విషయం కాదు నాది. అందుకని ఆ రకంగా వాళ్ళు ఎన్నో రిఫార్మ్స్ చేస్తున్నారు. రేపు కూడా ఇంకా రిఫార్మ్ చేసి ఒక విజన్తో పనిచేస్తున్నారు. వారు చేస్తున్న పనులను, వారి విజన్ను ప్రపంచ నాయకులందరూ కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా పొగుడుతున్నవి అందరం గమనించాలా. ఈరోజు ఏమైనా జరుగుతున్నది వారి మీద బురద చల్లడానికి చేస్తున్న రాజకీయ ప్రయత్నాలు తప్పితే ఎవ్వరు ఆయన అడ్డుకునేవారు లేరు. ఈరోజు ఈ పార్లమెంట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీయే 300 పైన పార్లమెంటు సీట్లు గెలవబోతుంది. అందులో మన తెలంగాణ ఎంపీలు కూడా ఉంటుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు. అచ్చేది నానేవాలే అని చెప్పేసి ఆయన అన్నారు. ఆర్ కహా అచ్చేది నీతో కచ్చేది నోగే అని చెప్పేసి అపోజిషన్ అంటుంది. జో ఖానే వాళ్ళకు కచ్చేదిని దిక్తావో, ఇనో ఖిలానే వాళ్ళే ఖానే వాళ్ళని ఏనే. సో తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటారా?
అంటే ఎందుకంటున్నారంటే ఈ మాట, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రిఫార్మ్స్ గురించి అని చెప్పేసి, డిమానిటైజేషన్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, దీనివల్ల ఎకానమీ ఏమాత్రం పెరగలేదు, స్టాగ్నెంట్ అయిపోయింది, కొన్నిసార్లు తగ్గిపోయిందని చెప్పేసి ఎకనామిస్ట్ కూడా మాట్లాడతారు. అపోజిషన్సే కాదు, ఎకనామిస్ట్ కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను, నాకు తెలిసినంతవరకు. పెద్ద నోట్ల మార్పిడిలో చాలామంది ఏటీఎం దగ్గర నిలబడ్డారు, బాధపడ్డారు అని నాయకులు అంటున్నారు. ప్రజలు ఎప్పుడు అనలేదు. మేము ఒక మంచి పని గురించి మేము కష్టపడుతున్నామని ఎప్పుడైనా చెప్పేవారు. ఆ ఇబ్బందులు నో డౌట్ 5-6 మాసాలు అందరూ ఇబ్బంది ఫేస్ చేశాము. ఒక మార్పిడి దేశంలో గొప్ప పెద్ద మార్పు కాబట్టి. కానీ ఇప్పుడు సమస్యలను తీరిపోయినవి. దానికి ఉదాహరణ ఈరోజు చెప్తాను మీకు నేను. డబ్బు లేనిదేని అంటాం కదా, అట్లాంటి సమస్య చెప్తా ఇవాళ నేను. రియల్ ఎస్టేటు ఎంత బ్రహ్మాండంగా ఎదిగింది అనడానికి నిదర్శనము ప్రతి ఒక్క రైతు భూమి కానీ, ప్రతి ఒక్క ఏ పల్లెటూరులో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ టౌన్లో కానీ ఈరోజు భూమి రేట్లు బాగా పెరిగి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు రేట్లు పడిపోతుంటాయి. అయినా కూడా నిదర్శనం మీరు చూసుకోండి, అసెంబ్లీ ఎలక్షన్ ముందు కానీ, ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు కానీ ఎక్కడ రేట్లు పడిపోలేదు. అంటే దాని కారణం నేను ఎందుకు చెప్పుతున్నా ఆ విషయం అంటే, ఈరోజు ప్రతి ఒక్కరి చోట, ప్రతి ఒక్కరి చేతిలో బ్రహ్మాండంగా డబ్బులు తిరుగుతూ ఉన్నవి. ఎలాంటి సమస్యలు 5-6 మాసాలు పడ్డాము, కానీ తర్వాత అన్ని దారిలో పడ్డావి. వారు చెప్పింది కూడా అదేను. నేను ఏ రిఫార్మ్ చేసినా కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, మీరు తట్టుకుంటే బ్రహ్మాండంగా ముందుకెళ్తామని చెప్పేసి. పెట్రోల్ ప్రైసింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే డైనమిక్ ప్రైసింగ్ అన్నారు, పెరిగిపోతుంది, తగ్గిపోతుంది, ఆ దిశగా 80 టచ్ అయింది అంటున్నారు. మళ్ళీ ఆ తర్వాత 73, 74, 75 అవుతుంది అంటున్నారు. ఎందుకని ఈ షఫ్లింగ్ వస్తుందంటే సరైన ఆన్సర్ భారతీయ జనతా పార్టీ నుంచి రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. చాలాసార్లు మేము ఆన్సర్ చెప్పాము దానికి. సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కూడా చాలాసార్లు చెప్పాము. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వాలు ఏ ఉంటే రాష్ట్రంలో వారికే మీడియా సహకరిస్తుందని చెప్తాను ఈ విషయంలో. భారతీయ జనతా పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చివరిలో ఎక్కడో చిన్నగా రాస్తారు. ఈరోజు ప్రజల్లో ఏది ఎక్కువ పెద్దగా రాస్తే దాన్ని అట్రాక్ట్ అయిపోయి దాన్ని చదువుతుంటారు. ఆ సమస్య గురించి ఒక్క నిమిషం చెప్తాను మీకు నేను. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు 10 సంవత్సరాలు పాలించి ఎన్నో కుంభకోణాలకు వారి నాయకులు ప్రోత్సహించి 10 లక్షల కోట్లు దేశాన్ని ముంచిరని చెప్తాయి ఈ సమయంలో. తద్వారానే అందులో కూడా ఈ పెట్రోల్ అనేది ఒక భాగం. డబ్బులు మొత్తం తినేసి, డబ్బులు లేక ఎక్కడి నుంచి అయితే మనకు పెట్రోల్ క్రూడ్ మనకు దిగుమతి అవుతుందో వాళ్ళకి మనం ప్యాకెట్లు పెట్టుకొని క్రెడిట్ కార్డు వాడుకున్నట్టుగా వాళ్ళకన్నీ క్రెడిట్ కార్డులా కార్డులు ఇచ్చేసేసి దాన్ని అట్లా మెయింటైన్ చేశారు. 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొట్టమొదటి సమస్య కనపడింది వారికి అదేను. ఆ సందర్భంగా రేట్లు తగ్గించకుండా అందులో వచ్చిన డబ్బును 2 లక్షల కోట్ల మేరకు ఇతర దేశాలకు మన క్రూడ్ సప్లై చేసిన వాళ్ళకి అప్పు తీర్చడం జరిగింది. ఇది దీంట్లో ఉన్న రహస్యం ఏం లేదు, అందరు తెలిసిన విషయమేను. ఇది రాజకీయంగా ఒక రకంగా బురద జల్లే విషయం తప్పితే ఇంకోటి ఎక్కడ లేదు. సో ఈ విషయం ఎందుకని జనాల్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు మీరు ఇంత చెప్పినా కూడా? చెప్పా కదండి, స్టేట్మెంట్స్ పెద్దగా ఇవ్వరు, మీడియా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వదు. సో అందుకే మీరు కూడా బీజేపీ కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ చేయట్లేదు అంటారా? ఫోకస్ చేశాము, నో డౌట్. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పాము, సోషల్ మీడియా ద్వారా చెప్పాము. అయినా కూడా ఎందుకో రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి. రీచ్ అయింది, అది చాలామంది తెలిసింది. ఇప్పుడు దానికి తావులేదు, రీచ్ అవ్వలేదనడం లేదు ఇప్పుడు. రైట్. ఇప్పుడు మీరు ఇందాక మంచి మాట అన్నారు. ఈ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే ఎన్నికలు అని చెప్పేసి, మీ నాయకుడు నరేంద్ర మోదీ, మరి ఆయనకి ప్యారలల్గా ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ. నో డౌట్. సో ఎలా ఉండబోతుందంటారు వీళ్ళిద్దరి మధ్య వారు? మీరేమో ఆయన తిడతా ఉంటారు, మేము ఎవరు తిట్టలేదు, తిడతా ఉంటారు. మేము మా సంస్కారం కానే కాదండి, ఎవరు తిట్టే సంస్కారం లేదు మాకు. ఒకప్పుడు నరేంద్ర మోదీ గారిని ఛాయ్ వాలా అన్నారు, ఆయన కష్టపడి పైకి వచ్చినాడు. ఇవాళ ఇదే రాహుల్ గాంధీ బాబా చౌకీదారని బనాయిస్తున్నాడు వారిని. వారేమన్నారు, నో డౌట్ మైబీ చౌకీదార్ హూ మై అని ఛాయ్ వాలా జగల ఇవాళ మైబీ చౌకీదార్ అని చెప్పేసి ప్రతి నాయకుడు పేరు ముందు మైబీ చౌకీదార్ అని పేరు పెట్టుకునే అవకాశం వచ్చింది వాళ్ళే. ఎందుకనంటే నరేంద్ర మోదీ గారిలో ఉన్న గొప్పతనం, ఎవరెన్ని విమర్శించినా కూడా వాటిని తిరిగి విమర్శించకుండా దాన్ని, ఆ విమర్శల్ని పాజిటివ్గా మలుచుకునే వ్యక్తి. మరి ఎందుకని ఇప్పుడు సౌత్ రాష్ట్రాలకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అంటారు?
ఉన్న ఒక వెంకయ్యనాయుడు వాయిస్ని కూడా వైస్ ప్రెసిడెంట్ చేసి కూర్చోబెట్టేసిన తీవ్రమైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ నుంచి. సరే, ఎవరు ఊహలు వాళ్ళవి, ఎవరు అపోహలు వాళ్ళవి, దాన్ని మనము విమర్శించే విషయాలు కావవి. ఎందుకంటే ప్రభుత్వంలో నాయకులు వాళ్ళు ఎన్నో ఆలోచించే చేస్తారని నేను అనుకుంటాను. ఆ హిందీని తీసుకొచ్చి పుష్ చేద్దాం తమిళనాడు వాళ్ళ మీద అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచి డిఎంకే వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా కూడా హిందీయే మాట్లాడాలి, హిందీలోనే ఉండాలని చెప్పేసి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? తప్పది, ఎప్పుడు లేదు. అది ఎవరి ప్రాంత భాషను వాళ్ళు వాడాలని చెప్తారు ఎవరైనా. ఇప్పుడు ఉదాహరణకు మనం స్కూల్లో చదివినప్పుడు సెకండ్ లాంగ్వేజ్ కింద ఒకసారి హిందీ తీసుకుంటాము, ఒకసారి సంస్కృతి తీసుకుంటాము, ఒక్కొక్కసారి మనము ఇంకా వేరే ఫ్రెంచ్ అంటాము, ఎన్నో లాంగ్వేజ్ వాడుతుంటాము. కానీ అట్లా బలవంతంగా ఒక భాషను రుద్దాలని ఎప్పుడు లేదు. దేశంలో మొత్తం మీద ఎక్కువ మంది వాడుతుంది హిందీ భాష కాబట్టి ఆ విధంగా, అంతేగాని ఒకరికి రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడు లేదు. అది ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వాన్ని, హిందీ భాషని అందరి మీద రుద్దేదని చెప్పేసి ప్రొజెక్ట్ చేశారు కదా అందరూ కూడా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి చెప్పాలంటే దేశభక్తి విషయంలో చూస్తేను వారిని మించిన వారు లేరని నేను అంటాను. నా పర్సనల్ అభిప్రాయం అది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు. రాష్ట్రీయ స్వయం సంఘంలో ప్రచారక్స్ కానీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడాను వాళ్ళు బ్రహ్మచారిగా ఉండి సర్వీస్ చేస్తున్నారు. అది మనందరం గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే పెళ్ళాం పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా స్వార్థం ఉంటుంది కొంత, నా పిల్లలు నా భార్య అని చెప్పేసి. వాళ్ళకేం స్వార్థం ఉందండి? ఈ విషయం చెప్పండి మీరు. వాళ్ళు ఎప్పుడు ఒకే మాట అంటారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నేను స్వయంగా కలిస్తే కూడాను, ఏమండి మీ కార్యకర్తల ద్వారా నాకు సపోర్ట్ చేయాలా, నాకు ప్రచారం చేయాలంటే వారు ఒకటే మాట అన్నారు, జితేంద్ర గారు మీరున్న మెంబర్ పార్లమెంట్ కాంటెస్ట్లో ఇంకెవరున్నా కూడాను మేము కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలు కానీ దేశం కొరకు పనిచేస్తాం కానీ ఒక వ్యక్తి కొరకు పనిచేయమని చెప్పారు. ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి. సో వాళ్ళేం బీజేపీకి సపరేట్గా ప్రచారం ఏం చేయట్లేదు అంటారు? చేస్తామంటున్నా, 100% చేస్తాం. దేశం గురించి మా పని మేము చేసేది, మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు. మేము పనిచేసేది దేశం గురించే, దేశ అభివృద్ధి కొరకే మేము చేసేది. అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే నరేంద్ర మోదీ తీసుకుంటున్నాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, నరేంద్ర మోదీ పాటిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ రూల్ చేస్తుంది దేశాన్ని అని చెప్పి. తప్పది. రూల్ ఎప్పుడైనా చేసేది ప్రధానమంత్రి గారే, నరేంద్ర మోదీ గారే. ఇవి రాజకీయ అపోహలు, రాజకీయంగా మాట్లాడే మాటలు తప్పితే ఇంకోటి ఏం లేదు. నో డౌట్ దేశం కొరకు పనిచేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వారి మాటలు వింటున్నారన్నది వారి ప్రకారం చెప్పినట్టుగానే నడుస్తుందనంటే అది ఒప్పుకునే మాట కాదు అది. రైట్. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీని కానివ్వండి, ఆర్ఎస్ఎస్ని కానివ్వండి, ఒక హిందుత్వ పార్టీగా, ఒక ఇతర మతాలకి వ్యతిరేకమైన పార్టీగా చూపించడం మొదటి ఏడాది నుంచే ఇంటాలరెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు అప్పట్లో. ఆ తర్వాత మళ్ళీ అవార్డు వాపసీ అని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి మాట్లాడుతున్నారు, పొలిటికింగ్ ఆఫ్ రిలీజియన్ అంటున్నారు. ఎందుకని ఇట్లాంటి మాటలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి? హిందుత్వం గురించి మాట్లాడాలంటే వెంకయ్యనాయుడు గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. హిందుత్వం అనేది ఈరోజు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టలేదు, నేను మొదలుపెట్టలేదు, ఇంకెవరు మొదలుపెట్టింది కాదు. ఇది ప్రాచీనం, మనం పుట్టక ముందు నుంచి చరిత్రలో ఎప్పటి నుంచో ఉంది ఇది. దానికి ఉదాహరణ చాలా చెప్పారు వారు. ఏమండి మనం ఒక జనగణ మన జాతీయ గీతం పాడిన తర్వాత జై హింద్ అంటాము. ఏమండి నేను మొదలుపెట్టా, మీరు మొదలుపెట్టారా? హిందుత్వం అనేది ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక సంస్కారం అని చెప్పా. అంతేగాని హిందుత్వం అనేది ఒక మతం కానే కాదని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను. అట్లాంటి రాజకీయ పరంగా మాట్లాడే మాటలు తప్పితే ఇంకేం లేదు. ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీ ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కాదు. అందరం కలిస్తేనే ఒక దేశం అని చెప్పే వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మరి అట్లాంటప్పుడు మఠాధిపతుల్ని అలాగే సన్యాసులకు కూడా మీరు రాజకీయంగా పదవులు ఇచ్చి కొన్ని రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్లు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటి గురించి మీరేమంటారు? సన్యాసులు అంటే కాషాయం బట్టలు వేసుకోగానే సన్యాసులు కారు. అలాగే వారు ఎక్కడనో, ఉదాహరణకు మీరు అడుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసిన సందర్భం మీరు అడుగుతున్నట్టు కొడుతుంది నాకు. ఆ విషయాన్ని చెప్తా నేను. వారు ఎక్కడో హిమాలయాల్లో జపం చేసుకుంటూ తీసుకురాలే వారిని ఇక్కడికి. వారు ఎంపీగా ఎన్ని మార్లు ఎలక్ట్ అయ్యారో మీకు తెలుసు. అది ఎంత గొప్ప సేవకుడో తెలుసు. ఆ గోరఖ్పూర్లో ఎంత పెద్ద ఆశ్రమం ఉంది వారికి. అందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు అక్కడ. అందరూ వారిని ఒక గురువుగా సేవిస్తుంటారు.
6 మార్లు సుమారుగా ఆయన ఎంపీ గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఆయన ఎప్పుడు వాయిస్ వినిపిస్తుంటాడు. ఆ రకంగా వారిని రాష్ట్ర అభివృద్ధి బాగా చేస్తాడు, ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తారనే ఉద్దేశంగా చేసింది. కానీ దీని ఒకటి సన్యాసిని అంటగట్టడం చాలా తప్పు, పొరపాటు. అది ఉత్తరప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం సాగుతుంది. ఏది మాట్లాడిన రాజకీయ పరంగా తప్పితే వేరే విషయం లేదు అక్కడ. ఈరోజు ఉత్తరప్రదేశ్లో 81 పార్లమెంట్ సీట్లకు గాను లాస్ట్ టైం 2014లో 71 సీట్లు వచ్చింది. ఇదే ఆదిత్యనాథ్ గారి వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు 74 సీట్లు గెలవబోతున్నాము ఉత్తరప్రదేశ్లో అని చెప్పేసి. ఆ సందర్భంగానే ఈరోజు నేను ఆ మాట అన్నా. నేను 300 పైన ఓన్లీ బీజేపీ గెలుస్తుంది, ఎన్డీఏ మిగతా లెక్క పెట్టు సపరేట్గా అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు సన్యాసులు అనే మాట పక్కకు తీయాలి అసలు. ఇంకా వేరే మాటలంటే ఎవరు కూడా వచ్చినా కూడా ఇక్కడ దేశం కొరకు పనిచేస్తాం అనుకునే వాళ్ళకి బాధ్యత ఒప్పు చెప్తారు తప్పితే ఎక్కడో హిమాలయాల్లో ఉంటున్న వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ ఎవరిని ఏమీ చేసే పద్ధతి లేదు. పరిపూర్ణ స్వామి గురించి అంతేనా? ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఆయన దానికే చెప్పా. అది నేను ఆ మాట మైండ్లో పెట్టుకొని చెప్పాను. పరిపూర్ణానంద స్వామి వారు ఒకటే వారి ఉద్దేశము, దేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, అన్నీ బాగుండాలని చెప్పే వ్యక్తి. సడన్గా రాజకీయాలు రావడం వల్ల చాలా రకరకాల అపోహలు ఉంటాయి. వారి ఉద్దేశం మాత్రం ఒకటేనో, దేశం బాగుండాలా, దేశ అభివృద్ధి కొరకు పాటుపడే వాళ్ళు అప్పుడు ఉండాలని చెప్పి వ్యక్తే కానీ వేరే ఉద్దేశం వారిలో లేదు. ఏ నాయకుడినో కావాలి, ఏ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ ఉద్దేశంలో ఎప్పుడూ లేదు. అది నల్గొండ నియోజకవర్గానికి వచ్చేస్తే మీ ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి, వీళ్ళిద్దరితో పాటు మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ ఇక్కడ పీసీసీగా పనిచేసిన అనుభవం ఉంది. నల్గొండ ఆ జిల్లా మీద కానివ్వండి, నియోజకవర్గం మీద కానివ్వండి, అక్కడంతా కూడా మంచి పట్టు ఉంది. మరి ఆయన ఎలా ఢీకొనబోతున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకోవాలంటే మనందరం చూస్తున్నాము గత కొద్ది రోజుల నుండి. మన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులందరూ కూడాను దేనికి వెళ్ళారో నాకు తెలియదు. దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మొత్తం ఇప్పటికో 10 మంది ఎమ్మెల్యేలు పోయారు అనుకుంటాను ఈరోజు టీఆర్ఎస్లోకి. అలాగే ఎవరైతే అసంతృప్తి అనుకోండి, ఇక్కడ నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాగాలేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం హీనమైపోతుందని చెప్పేసి ఈరోజు మిగతా వారందరూ కూడాను దేశాభివృద్ధికి నరేంద్ర మోదీ గారు ఒక్కరే అని చెప్పేసి ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు కంటిన్యూగా. అందులో ఉదాహరణకు మొన్న మహబూబ్నగర్ జిల్లా ఎంతో పట్టు ఉన్న డీకే అరుణ గారు, మాజీ మంత్రివర్యులు, వారు మన భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు అక్కడ పార్లమెంట్ మెంబర్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలవబోతున్నారు. అంటే ఈ రకంగా నేను చెప్పొచ్చేది ఏమనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం డైల్యూట్ అయిపోయి ఒక లెవెల్ 0 లెవెల్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన ఏమాత్రం పోటీ కాదా మీకు? నేను అనుకోవడం లేదు. ఎందుకనండి, నేను చాలామందితో విచారించాను. కాంగ్రెస్ కింది లెవెల్ లీడర్షిప్ అనుకోండి, కార్యకర్తలు అనుకోని ఇవాళ వాళ్ళు ఏం మదన పడుతున్నారంటే మేము గెలిపించిన నాయకులు టీఆర్ఎస్కు అమ్ముడుపోయినారు, ఇవాళ ఇంకా కాంగ్రెస్కి వేసి మన లాభం లేదు. ఈరోజు ఆల్టర్నేట్ మనకి భారతీయ జనతా పార్టీ ఉన్నది, దేశాభివృద్ధికై పాటుపడుతున్న నరేంద్ర మోదీ గారు వెంబడి మనం ఉందాము, అందరం పార్టీ మారకున్నా కూడా మన ఓటు మాత్రం 100% మనము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఓటేద్దామని చెప్పేసి పూర్తిగా నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా. కాబట్టి నా విషయంలో అది పోటీ కానే కాదంటాను. టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఏమో మీరు 16 దో 160 కరుంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. మరి ఆయన నుంచి కూడా టఫ్ ఉంది కదా, ఇక్కడంతా ఆయనే మొత్తం 100 సీట్ల పైన తీసుకున్నారు. ఇప్పుడు మరి టీఆర్ఎస్ అంటే ఎదుర్కోబోతున్నారు. నో డౌట్. ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు 88 సీట్లతోటి ఎన్నో సెంటిమెంట్స్ తోటి ప్రభుత్వం చేపట్టారు మళ్ళీ. కానీ నాకున్న అనుభవంలో చెప్పాలంటే మళ్ళీ ఇంకా వేరే పార్టీ వాళ్ళని కొని పార్టీలో చేర్చుకొని ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం చాలా అన్యాయం అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండాలి ఏ ప్రభుత్వానికైనా కూడాను. మనం ఎంత మంచి చేద్దామనుకున్నా కూడాను ఎక్కడి దగ్గర పొరపాటు ఉండొచ్చు. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు ఏలేదు చూపించి సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మనమే అయినప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవరు? మనం చేస్తున్న పనికి కనీసం అది కాదండి ఇది సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంకా. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయింది రాష్ట్రంలో, ఏమాత్రం డౌట్ లేదు అందులో. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మారేవారేమో,
కాకపోతే వారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి మారే అవకాశం లేదు ఇవాళ. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. నేనేం వ్యాఖ్యలు చేయను, నేను ఎవరిని కూడా విమర్శించానండి. నేను ఉన్న వాస్తవం మాట్లాడతా అంతే. నేను ఒక రాజకీయ నాయకునిగా మొదటి చెప్పాను, ప్రజలందరూ నా స్నేహితులందరూ ఏమంటున్నారు, నీ సాఫ్ట్ నేచర్, నీకు ఎత్తులు జిత్తులు ఏం తెలియదు, నువ్వు రాజకీయాలకు ఎందుకు పోతున్నావు అంటున్నారు. అలాంటి వారు ఉన్నారని చెప్పి మీరే అంటారు కాబట్టి మంచి వాళ్ళు ఎందుకు రావద్దు అని క్వశ్చన్ మార్క్తో ఆ ఇన్స్పిరేషన్ తోటి నరేంద్ర మోదీ గారి ఇన్స్పిరేషన్తో నేను ఇవాళ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయబోతున్నాను. 100% కనీసం 1,00,000 ఓట్లతో గెలవబోతున్నాను. అందులో నాకు ఏమాత్రం అనుమానం లేదు, అది ఖాయం. ఈరోజు మీరు అడిగారు టీఆర్ఎస్ గురించి. నో డౌట్ టీఆర్ఎస్ ఇవాళ ఏ రకంగా ఆలోచిస్తుందనంటే కేసీఆర్ గారి వాళ్ళ ఒకప్పుడు ఎన్టీ రామారావు చెప్పును పెట్టినా గెలుస్తా అన్నట్టుగా ఆ రకంగా భావిస్తున్నారు. వారు డబ్బులతోటి ఓట్లు కొందాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవాళ చాలా చైతన్యవంతులైనారు. మీరు డబ్బులు ఇచ్చిన డబ్బు తింటారు, కానీ వాళ్ళు ఓటు వేయబోయేది నరేంద్ర మోదీ గారికి అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నా ఈరోజు నేను. రైట్. సో ఇప్పుడు మీ యొక్క ప్రచారం ఎలా ఉండబోతుంది, ఎట్లా మొదలు పెడుతున్నారు, నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడెక్కడ తిరగబోతున్నారు, ఎవరెవరు లీడర్స్ రాబోతున్నారు మీ ప్రచారానికి హెల్ప్ కోసం? ప్రచారంలో మొట్టమొదటి రేపు నా నామినేషన్కి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్జీ గారు వస్తున్నారు నల్గొండకి. తర్వాత మేము 25వ తారీఖు రోజు బ్రహ్మాండమైన ర్యాలీ తీయబోతున్న నల్గొండలో కార్యకర్తలతోటి. ఆ తర్వాత ప్రచారం మాది మండలానికి ఒక ప్రచార వాహనాన్ని పెట్టి, ఎల్ఈడి వ్యాన్ పెట్టి ప్రజలకు దీని ద్వారా ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు, ఇవి దేశ ఎన్నికలు. మనం ప్రధానమంత్రి ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారా, ఎవరు మీకు నమ్మకం ఉంది? పోనీ కేసీఆర్ అవుతారా చెప్పండి మీరు. ఈ 16 సీట్లు గెలుస్తామని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. రేపు మీరు ఎలక్షన్ తర్వాత చూడబోతారు. అత్యధిక పార్లమెంటు సీట్లు గెలవబోయేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను చెప్తున్న సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర కుమార్ గారు మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ రేపు బీఫామ్ వేస్తున్నారు అండ్ నామినేషన్ వేస్తున్నారు అండ్ అక్కడి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద్. జై హింద్, జై భారత్. Like and subscribe Eagle Media Works.